నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్నటి రోజు నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చి అక్కడ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో జరిగినటువంటి సమావేశం చాలా మంచి చారిత్రాత్మకమైనది అనుకోవచ్చు. ఎందుకంటే మనకి గత 5 ఏళ్లుగాను అంతకు ముందర కూడాను బీజేపీ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మామూలుగా అంటే సపోర్ట్ చేయడం అదంతా లేదు. బట్ ఇప్పుడు మటుకు అక్కడ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 దిశగా ఆయన కూడా సహకారం చేస్తారనడం. మీరు చెప్పినట్టు మన టాక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అన్ని రకాల సపోర్టు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పడము, అట్లాగే మరి న్యూ రైల్వే జోన్కి ఆయన ఇనాగరేట్ చేయడము, అట్లాగే మిగిలిన వాటికి కూడాను తమ వంతు సపోర్ట్ కేంద్రం నుంచి వస్తుందని చెప్పడము చాలా సంతోషించదగిన విషయం. అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు. సో ఈ దీంట్లో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది అని అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళు ఇక్కడ బాగా సామర్థ్యంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి చేస్తోందా అనే దాని మీద నిన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి పర్యటన మీద ఒక చిన్న వివరణ. ఒకటి, రాజకీయ పరిస్థితుల గురించి బట్టి మీడియా ప్రవచనాలు ఉంటాయి. ఇదే గనక ఇంకో రకమైన రాజకీయ కాంబినేషన్లో ప్రైమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడి ఉంటే ఈ ప్రాంతానికి ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్సు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అదేమైపోయింది, ఇదేమైపోయింది, ప్రత్యేక హోదా ఏమైపోయింది, ఇది బడ్జెట్లో ఇవ్వాల్సినటువంటి ఆ గ్యాప్ పేమెంట్ ఏమైపోయింది, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏమైపోయింది, ఇదేమైపోయింది అని పెద్ద పెద్ద హెడ్లైన్స్ ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా సరే ఈ ఎల్లో యూట్యూబర్సు, ఎల్లో మీడియా గలబా చేసి ఉండేవాళ్ళు. వీళ్ళకు అనుకూలమైన కూటమి ఆంధ్రప్రదేశ్లో రాజ్యం చేస్తుంది కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ విస్మరించబడ్డాయి. విస్మరించటమే కాదు, యాక్చువల్గా లేవు అవన్నీ చాలా వరకు ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇష్యూస్ లేవు, వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఇష్యూస్, ఇప్పుడు సైలెంట్ అయిపోయినారు. అదొక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే అప్పుడు అందుకనే బీజేపీ తరఫున నేను సుధీష్ రాంపట్ల ఇనిషియేటివ్ తీసుకొని వాగ్దానాలు అమలు అనే పుస్తకం పబ్లిష్ చేయించి రిలీజ్ చేయించాం జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు. ఆ పీరియడ్లో వీళ్ళ అటాక్ హై లెవెల్లో ఉంది, ప్రతి దానికి అబద్ధాలు చెప్తూ ఎందుకంటే వాళ్ళ అనుకున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో లేదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక గుడ్ థింగ్ ఈజ్ ఎల్లో మీడియా కాస్త అంశాలలో పాజిటివ్గా రాస్తున్నది. అదొక సంతోషకరమైనటువంటి విషయం. లేకపోతే అనవసరంగా గలబా చేసి ఉండేవాడు. మొట్టమొదటిది, ఈ విభజన అంశాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో కావాలని క్రియేట్ చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు సమస్యపోయినాయి. ఇప్పుడు ఎవడు కూడా ప్రత్యేక హోదాని గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేక ప్యాకేజ్ 15,000 crores అనుకున్నారు. నేను అనుకోవటం దానిని అమరావతికి లింక్ చేసినట్టున్నారు, అందుకని వీళ్ళు కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు ఫస్ట్ ట్రాంచ్లో వచ్చిన 15,000 crores మల్టీలేటరల్ ఏజెన్సీ నుంచి వచ్చినటువంటిది గ్రాంట్ కిందనే చెప్తున్నారు, విచ్ విల్ బి పేడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ స్పెషల్ ప్యాకేజ్ని అమరావతికి డోవ్టైల్ చేసినట్టున్నారు. బియాండ్ దట్ ఇంకా అప్పుల రూపంలో తెచ్చుకుంటున్నారు. సో అదొకటి అయిపోయింది. ఇంకా ప్రత్యేక హోదా ఇంకా వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. జగన్ మాట్లాడుతున్నాడు, కానీ జగన్ మాట్లాడినా కానీ దానికి పెద్ద ఇది లేదు. సో అదొకటి సమసిపోయింది. మిగిలినవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఒక లాస్ట్ది ఇది రైల్వే జోన్ కూడా ఇచ్చారు. ఇదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా అంతటా దేశమంతటా ఇస్తున్నారు, అది ఫర్గెట్ చేయొద్దు. అంటే ఒక నేషనల్ పర్స్పెక్టివ్తో పోతున్నారు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ నేషనల్ పర్స్పెక్టివ్తో ఉంటుంది, కానీ స్టేట్స్ పర్స్పెక్టివ్తో ఉండదు. కానీ విత్ ఇన్ దట్ కోయలేషన్ పార్ట్నర్గా వీళ్ళని అకామిడేట్ చేసుకుంటున్నారు. వీళ్ళని అకామిడేట్ చేసుకుంటున్నంతవరకు బీహార్లో కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ట్రా రైల్వే ప్రాజెక్ట్స్ ఇస్తే బీహార్లో కూడా ఇచ్చారు, ఇక్కడ రోడ్ ప్రాజెక్ట్స్ ఇస్తే అక్కడ కూడా ఇచ్చారు. ఇచ్చి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ పోయినారు. గుడ్. యాక్చువల్లీ కూటమి ఒకటి ఏంటంటే, కూటమి వలన బీజేపీ లాభపడింది, దాంట్లో కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అది 245, 250 దగ్గర ఆగిపోయినప్పుడు ఈ ఆంధ్ర ఇది బాగా హెల్ప్ చేసింది టు గెట్ ది ఫుల్ మెజారిటీ. ఆ పైన ఇంకా స్ట్రెంగ్త్ అయినారు, అది వేరే విషయం. హర్యానాలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు, ఢిల్లీలో కూడా గెలిచారంటే బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ కోalition పార్ట్నర్స్ యొక్క వాయిస్ సెంటర్లో వీక్ అయిపోతుంది, అయితే న్యాచురల్. సో అది అవుపిస్తూ ఉన్నది. ఇవే వీళ్ళందరూ మోడీ గారిని పొగట్టడం చేయటం, ఒక రకమైన స్టెబిలిటీని దీన్ని తీసుకొని వచ్చింది. ఇంకా ఈ ప్రభుత్వం, ఈ కోalition ప్రభుత్వాన్ని డోకా లేదనేటటువంటిది ఒకటి ఏర్పడింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఇస్తున్నారు. సరే, రెవెన్యూ సైడ్ ఎడిదిరిగి రాష్ట్రం ప్రాబ్లమ్స్ రాష్ట్రానికి ఉన్నాయి, అవి ఎవరూ సాల్వ్ చేయలేనటువంటివి. అవి ఇక్కడ ఇస్తే ఇంకో చోట ఇవ్వాలి, అది అయ్యేటటువంటి పని కాదు. గుడ్. రాష్ట్రానికి మంచి, ఆఖరికి ఏమవుతుందంటే ఇదే జరగబోతుంది. నెక్స్ట్ 5 yearsలో స్టేట్లో ఏదైనా పని జరిగింది, ఏదైనా డెవలప్మెంట్ జరిగింది, ఏవైనా ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయబడ్డాయంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్వే ఉంటాయి. ఎందుకంటే స్టేట్ దగ్గర అయితే పైసలు లేవు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకునే స్తోమత లేదు. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, ఈ ప్రాజెక్ట్ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి, రెవెన్యూకే సరిపోవట్లేదు. సో చివరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్సే రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్ పుష్ ఇస్తాయి, డెవలప్మెంట్ కూడా ఒక మంచి ఫౌండేషన్ వేస్తాయని నేను భావిస్తున్నాను. అలాగే మరి వాళ్ళ ఎక్స్పెండిచర్ మీద కూడా ఒక విధమైనటువంటి కంట్రోల్ పెట్టుకుంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్కి ఫిలిప్ కింద అది కంట్రోల్ చేసుకున్నప్పుడు స్టేట్ ఇంకొంచెం ముందరడానికి అవకాశం ఉంటుంది, కానీ స్టేట్ ఫైనాన్సెస్ దాని డెఫిసిట్ మటుకు పూర్చడం చాలా కష్టం. స్టేట్ ఫైనాన్షియల్గా కోలుకుంటుందని నేను అనుకోవట్లేదు. రాష్ట్రం ఆ స్టేజ్కి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయినాడు. ఇప్పుడు వీళ్లకు కూడా పెద్ద ఛాయిస్ లేదు, బికాస్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉన్నాయి. దానిని ఇంకా పెంచేటట్టుగా మేనిఫెస్టోతో వచ్చారు, అది అన్ఇంప్లిమెంటబుల్. సో అట్లాంటప్పుడు అంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉండేటటువంటి బడ్జెట్లో పెట్టుకొని వీళ్ళేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతారు అనుకోవటం మనం సరిగ్గా అసెస్ చేసుకోకపోవటమే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెఫినెట్గా స్టేట్లో ఏమేమి ఉండదు, ఉన్న అరకొరగా ఉంటుంది, బిల్లుల పేమెంట్లు ఉండబోవు. హార్డ్ ఛాయిసెస్ మొన్న మనం చెప్పినట్టు, అక్కడిస్తే ఇక్కడ కట్టు, ఇక్కడిస్తే అక్కడ కట్టు. అక్కడ కట్ చేసినంత వరకు నువ్వు పెన్షన్స్, శాలరీస్ ఇవ్వగలవు, అక్కడ మొదలు పెడితే పెన్షన్స్, శాలరీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అక్కడే ఎవరి దగ్గర మంత్రాడన్నా లేదు, డబ్బులు లేవు. డబ్బులను మించినటువంటి పెద్ద మేనిఫెస్టోలను ఆయన తీసుకున్నాడు, ఆయన తర్వాత దాని మీద ఇంకా ఎక్స్ట్రా చేసి వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి స్టేట్ ఫైనాన్సెస్లో ఎటువంటి వెసులుబాటు ఉండదు, ఎటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం లేదు, రెవెన్యూకే సరిపోవు. 5 ఏళ్ళు తంటాలు పడుతూనే ఉంటారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కాబట్టి ఏదైనా మూలధన వ్యయము, ప్రాజెక్టులు, ఇంప్లిమెంటేషను అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో జరగాలి. అన్లెస్ ఈ మొత్తం ఫైనాన్సెస్ను రివ్యూ చేసుకొని కొన్ని పాపులర్ స్కీమ్స్ను ఆపటము, లేకపోతే సబ్స్టాన్షియల్గా కట్ చేయటం చేస్తే తప్పితే రాష్ట్రానికి ఫ్యూచర్ లేదు. మరి చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో అనేది. నమస్కారం.